ఈరోజు మన అందరి ఆరాధ్య నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు పంచాయతీరాజ్ అటవీ పర్యావరణ శాఖ మంత్రులైనటువంటి మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో గత 11 సంవత్సరాలుగా ఈ ఆవిర్భావ సభలు జరుపుకుంటూ ఇది 12వ ఆవిర్భావ సభ జరుపుకుంటా ఉన్నాం. ఈ సభ పేరే జయకేతనం అనేటువంటిది నామకరణం చేసుకుని ఈరోజు మన పిఠాపురం నియోజకవర్గంలో మరి ఎంత పెద్ద సభా వేదిక ఏర్పాటు చేసుకుని మంత్రులు, శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, మన జనసేన పార్టీ ఇన్ఛార్జీలు ఇంతమంది పెద్దల మధ్య ఈ సభ జరుపుకుంటా ఉన్నాం. మనమందరం కూడా పెద్దలు మాట్లాడేటప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి. అలాగే గడిచిన 11 ఆవిర్భావ సభలు మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు జరిపితే ఏదైతే మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఉందో మన 11 ఆవిర్భావ సభలు జరుపుకునేసరికి 11 సీట్లకే పరిమితం చేశారు మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఈ 12వ ఆవిర్భావ సభ జరుపుకున్న తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ కనుమరుగైపోతా ఉన్నదని ఈ వేదిక ద్వారా మన జన సైనికులందరికీ తెలియజేసుకుంటూ ఎంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన. గౌరవనీయులు మన రాష్ట్ర